హలో ఫ్రెండ్స్, నేను మీ బాలు. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ టాపిక్ ఏంటంటే, అందరూ తమ్ముళ్ళు చూసి అయితే వచ్చింటారు. సిఎస్కే టీంకి ఆడుతున్న రవీంద్ర జడేజా, అలాగే ఆర్ఆర్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ ఇద్దరు ట్రేడ్ అవబోతున్నారని బిగ్ బాస్ నుంచి వచ్చిన గట్టి రిపోర్ట్స్ ప్రకారం ఈ ట్రేడ్ అయితే మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే. మ్యాక్సిమం కూడా కాదు, ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయింది. జడేజా వచ్చేసి ఆర్ఆర్ టీంలోకి, సంజు శాంసన్ వచ్చేసి సిఎస్కే టీంలోకి అయితే నెక్స్ట్ ఐపీఎల్ 2026 సీజన్లో అయితే వచ్చేస్తున్నారు. కానీ ఇంకా ఒఫీషియల్ టీమ్స్ అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. మేబీ నెక్స్ట్ 2 డేస్లో అయితే అనౌన్స్ చేసేస్తారు. అలాగే జడేజాతో పాటు ఆర్ఆర్ శామ్ కర్ని కూడా అడిగింది. అదేంటి అనుకుంటున్నారా? ఎలాగంటే ఇప్పుడు జడేజా, శామ్ కర్న్ ఇద్దరు ఆర్ఆర్కి వెళ్తే ఆర్ఆర్ నుంచి సంజు శాంసన్ మాత్రమే సిఎస్కేకి వస్తాడు. దీనివల్ల సిఎస్కేకి మాత్రం ఇదైతే లాస్ లాగే ఉంటుంది. ఎందుకంటే సిఎస్కేకి చెందిన ఇద్దరు బెస్ట్ ప్లేయర్స్ ఆర్ఆర్ టీంకి వెళ్ళిపోతున్నారు. కానీ ఆర్ఆర్లో మాత్రం ఇదైతే వాళ్ళకి వరంలాగా ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్కి అయితే 2025 సీజన్లో చూసాము, ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే ఎవరు లేరు. వాళ్ళకి ఉన్నా సరే వాళ్ళైతే అసలు బాగా అయితే పర్ఫామ్ చేయలేదు. ఆర్ఆర్కి బెస్ట్ ఆప్షన్. అలాగే వాళ్ళకి ఉన్న బౌలింగ్ అటాక్లో ఇద్దరైతే రైట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. కానీ శామ్ కరన్ చూస్తే లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో వేరియేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఆర్ఆర్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. బేస్ బ్యాక్ ట్రిస్టన్ స్టబ్స్ మరియు సంజు శాంసన్ మధ్య ట్రేడ్ జరుగుతుందని రూమర్స్ అయితే వచ్చాయి. అది మొత్తం ఇప్పుడైతే జడేజా మరియు శాంసన్ మీదకి వెళ్ళింది. అలాగే కేఎల్ రాహుల్ కేకేఆర్లోకి వస్తున్నాడనే రూమర్ కూడా గట్టిగా వినిపించింది. 99% కేఎల్ రాహుల్ అయితే డీసీని వదిలి అక్కడికి వెళ్ళడు. ఎందుకంటే తనకి డీసీ టీం బాగా నచ్చింది. అలాగే డీసీకి కూడా కేఎల్ రాహుల్ చాలా మంచి ఆప్షన్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి నా ఛానల్లో ఫస్ట్ వీడియో గైస్, కాబట్టి నేను ఎక్కడన్నా సరే ఏదైనా మిస్టేక్ చేసుంటే క్షమించండి. అలాగే నెక్స్ట్ నుంచి ఏం ఇంప్రూవ్ చేయాలో లేకపోతే ఏ కంటెంట్ మీకు కావాలో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.